హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీతూస్ వరల్డ్. నేను నిన్న ఇంట్లో వెజిటబుల్స్ ఏమీ లేకపోతే ఒక వంట అయితే చేశానమాట. సో దానికి నేమ్ ఏం పెట్టాలి అనేది నాకైతే తెలీదు. సో మీరైతే ప్రాసెస్ మొత్తం చూసి ఒక మంచి పేరునైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ న్యూ మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి, సో దట్ నాకు వాచింగ్ అవర్స్ యాడ్ అవుతాయి అనమాట. సో అది ఎలా చేశాననేది చూడండి. వెజిటబుల్స్ ఏమీ లేవండి, సో అందుకనే రైస్ ఐటమ్ అంటే మా జోహి తింటాడని చెప్పేసి ఇలా వేసాను. దీంట్లో కుక్కర్ ఒకటి పెట్టేసుకుని 2-3 స్పూన్లు నెయ్యి మాత్రం వేసానండి, జోహి కోసం కాబట్టి. కొంచెం మంచిగా తిట్టంగానే ఆవు నెయ్యి అయితే యాడ్ చేస్తానన్నమాట. 2 బిర్యానీ ఆకులు యాడ్ చేశాను, దాల్చిన చెక్క 2, లవంగాలు నాకు కనిపించలేదండి, లాస్ట్లో యాడ్ చేశాను. కొంచెం కరివేపాకు యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు ఒక చిటికెడంతా జీలకర్ర యాడ్ చేశాను. ఇవన్నీ కూడా సిమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసేసాను అనమాట. ఇలా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఫ్రై అయిపోయిన తర్వాత వీటిలో కట్ చేసి పెట్టుకున్న ఒక ఫుల్ ఆనియన్ మొత్తం కూడా వేసేసానండి. నెక్స్ట్ వీటితో పాటు కొంచెం స్పైస్ ఉండడం కోసం అని చెప్పేసి యాక్చువల్గా 2 పచ్చిమిరపకాయలు వేస్తే సరిపోయేది, బట్ నేను 3 పచ్చిమిరపకాయలు వేశాను, అంటే కారం అవాయిడ్ చేద్దాం అన్నట్టుగా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక చిన్న అల్లం ముక్క, హాఫ్ వెల్లుల్లిపాయి తీసుకుని పేస్ట్ చేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా అవి పచ్చివాసన పోయేంత వరకు వేయించేసాను అనమాట. ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఒక ఫుల్ టమాటాని కట్ చేసి సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని అవి కూడా యాడ్ చేశానండి. సో టమాటాలు యాడ్ చేసిన తర్వాత కొంచెం ఇప్పుడు గళ్ళుప్పు యాడ్ చేశాను. ఉప్పు యాడ్ చేస్తే తొందరగా మగ్గిపోతుంది కదా అని చెప్పేసి. నెక్స్ట్ ఉప్పుతో పాటుగా మనకి ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు, కానీ బయట తిన్న టేస్ట్ రావాలని చెప్పేసి ఇప్పుడు లవంగాలు యాడ్ చేస్తున్నానండి. ఇందాక నాకు కనిపించలేదు. టేస్ట్ సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేశాను. నెక్స్ట్ కారం కూడా ఫస్ట్ వద్దనుకున్నానండి, మళ్ళీ ఏంటంటే ఏమోలే అని కొంచెం యాడ్ చేశాను, టేస్ట్ ఎలా ఉంటుందా అని చెప్పేసి. ఉప్పు, కారం, టేస్ట్ సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేశాను. మీరు ఇది యాడ్ చేయాల్సిన అవసరమే లేదండి, ఉంటే యాడ్ చేయండి, లేకపోతే లేదు. అంటే మీరు చేసుకుంటున్నారని కాదు, నేను చేసినది మాత్రం ప్రాసెస్ మీకు చెప్తున్నా అనమాట. సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మంచిగా ఫ్రై చేసేయండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న తర్వాత టమాటాలు మగ్గాలి కాబట్టి టమాటా మగ్గేంత వరకు సో ఒక సిమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే అట్లా వదిలేసాను అనమాట. నెక్స్ట్ మగ్గిన తర్వాత నేను రైసును పెసరపప్పు యాడ్ చేస్తున్నాను. సో పెసరపప్పులో మిరియాలు టేస్ట్ వస్తే బాగుంటుందని చెప్పేసి కొంచెం మిరియాల పౌడర్ను కూడా యాడ్ చేశానండి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత పూర్తిగా మగ్గిపోయేంతవరకు ఉంచి కొంచెం చిటికెడంతా పసుపు అయితే యాడ్ చేశానండి. నేను ఆల్రెడీ రైసును పెసరపప్పు కడిగి పెట్టేసుకున్నాను ఒక 10 మినిట్స్ బ్యాకే. సో ఈ కడిగి పెట్టేసుకున్నది ఈ ఫ్రై అయిపోయిన పీసెస్ ఇవన్నీ ఉన్నాయి కదా, దీంట్లోకి యాడ్ చేస్తానన్నమాట. మొత్తం రైస్ అంతా కూడా మంచిగా యాడ్ చేసేసిన తర్వాత వాటర్ ఏమీ రాకుండా డ్రైన్ చేసి యాడ్ చేసుకోవచ్చు, బట్ నేనేంటంటే గిన్నెలో ఉన్న రైస్ని వంచేసి యాడ్ చేశానండి. అవి యాడ్ చేసిన తర్వాత కూడా కొంచెం ఏవో వాటర్ వచ్చినాయి. సో అందుకని ఒక 5 మినిట్స్ ఆ రైస్కి మొత్తం పట్టేస్తుంది కదా ఈ మసాలా అన్నీ అని అలా ఉంచేసాను అనమాట. నేను రైసును పెసరపప్పు కలిపి మొత్తం కూడా 1.5 గ్లాస్ అట్లా అయ్యిందనమాట. అందుకనే 1.5కి 1:2 రేషియోలో 3 గ్లాసులు వాటర్ అయితే తీసుకున్నాను. పెసరపప్పుకి వాటర్ ఎక్కువ పట్టవు కాబట్టి 2.5 తీసుకుంటే సరిపోయేదండి. కొంచెం చాలా తక్కువ చల్లారిపోతే సరిపోయింది, చల్లారకుండా వేడిగా ఉన్నప్పుడు కొంచెం వాటర్ ఎక్కువైనట్టు అనిపించిందండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసుకుని కుక్కరు నెక్స్ట్ ఒక 2-3 విజిల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే చక్కగా ఇలా రైస్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఎలా వచ్చింది ఏంటి అనేది ఒక్కసారి చూస్తే కనుక ఇట్లా పొడి పొడిలాడుతూ బాగానే ఉంది. మీకు కనిపిస్తుందో లేదో చాలా తక్కువ, అంటే నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏదన్నా ఉండుండొచ్చు అట్లా అనిపించింది. మనం యాడ్ చేసిన పెసరపప్పు కదండి, అది ఎక్కువసేపు మగ్గాల్సిన అవసరం లేదు కదా. సో పెసరపప్పు మెత్తగా అయిపోయిందనమాట. నేను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసాను అదంతా కూడా. ఇప్పుడు జోహికి టేస్ట్ చూపిద్దాం.
జోహి టేస్ట్ చేసిన తర్వాత మనం నూడిల్స్ యాడ్ చేస్తే ఒక మసాలా ప్యాకెట్ ఇస్తారు చూసారా, ఆ మసాలా ప్యాకెట్ యాడ్ చేసిన తర్వాత ఏ టైప్ ఆఫ్ టేస్ట్ ఉంటుందో జోహికి అలా అనిపించిందంట. సో తినంగానే నూడిల్స్ ఇలా ఉన్నాయి మమ్మీ అని చెప్పి చెప్తున్నాడు. అందుకనే మనం పిల్లలకి ఇదైతే చక్కగా పెట్టొచ్చండి. పెసరపప్పు ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి హెల్త్కి చాలా మంచిది, చలవ చేస్తుంది బాడీకి అని చెప్పి కూడా అంటారు. సో పెసరపప్పు యాడ్ చేయడం ప్లస్ నెయ్యి కూడా యాడ్ చేయడం వల్ల టేస్ట్ అయితే బాగుంది. తినడానికి అంతా బాగుంది, కానీ నేను చేసిన దాంట్లో కొంచెం సాల్ట్ ఎక్కువైనట్టు అనిపించిందండి. ఏదైనా కాంబినేషన్ యాడ్ చేస్తే సరిపోతుంది, రైతా లాంటిది అలాంటివి ఏం యాడ్ చేసుకుండా తింటే కనుక నాకు కొంచెం సాల్ట్ ఎక్కువైంది. మీరు చేసుకుంటే కనుక ఒకసారి ట్రై చేసుకోవచ్చు, చాలా అయితే బాగుంది, ట్రై చేయండి అండి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.